మరి మీ కుటుంబంలో, మీ జీవితాల్లో మేలు లేకుండా ఉన్నావేమో, ఒక మేలైనా చూడలేదని బాధపడుతున్నవేమో. కానీ బైబిల్ అంటుంది, శ్రద్ధ పుచ్చుకున్న వారు ఏ రాజు అయితే ఉన్నాడో ఆ దేశానికి, ఏ రాజైనా కానీ ఏ దేశమైనా కానీ, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకున్న ఆ దేశానికి సర్వ విషయములందు మేలు కలగ చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే మనం కూడా ప్రభు విషయాల పట్ల, దేవుని పట్ల, మందిర విషయంలో, ప్రార్థనా జీవితంలో, దేవుణ్ణి ఆరాధించి వెదికే విషయంలో శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలా, శ్రద్ధ పుచ్చుకోవాలా. అప్పుడప్పుడు మనం అనేక అశ్రద్ధ కలిగి ఉంటాం.